అది ఛార్జింగ్ కదా. అర్థమైందా? అర్థమైంది కదా ఉద్దేశం. వాళ్ళు ఏం చేసినారు? మంచి చేసినారా చెడు చేసినారా? వాళ్ళ ఉద్దేశం మంచిదా చెడ్డదా? మంచిది. కానీ రిజల్ట్ ఉద్దేశం మంచిది, రిజల్ట్ చెడ్డది కదా. అన్నెసరీ ఎలా ఆడుతుందని చెప్పి వాళ్ళు సపోర్ట్ పెట్టినారు కింద, అది ఛార్జింగ్ కాదా. అంచేత శరీరం, మనమంతా శరీరం, ప్రతి ఒక్కరికి ఒక పని ఉంది, ప్రతి అవయవానికి పని ఉంది. నువ్వు ఏదో ఒక అవయవమై ఉంటావు కాబట్టి ఆ అవయవం ఏంటో గ్రహించి నీ పని ప్రారంభం చేస్తే దేవుడు మొదట నిన్ను దీవిస్తాడు. నువ్వు ఇక్కడ పని చేస్తున్నావు కాబట్టి రెండవదిగా సంఘాన్ని కూడా దీవిస్తాడు. అటు కాదు అని అనుకుంటే కనుక నష్టపోతాం. మనకందరికి తెలుసు ఈ శరీరంలో ఏ అవయం కూడా ఇంకొక దాంతో పోరాడదు. మరి కాలికి నొప్పి వచ్చిందంటే మిగతా శరీరం అంతా కూడా బాధ అనుభవిస్తుంది. మనం పక్షపాతం చూపకూడదు, శరీరంలోని అవయవాల మీద పక్షపాతం చూపకూడదు. జనరల్గా మనం పక్షపాతం చూపిస్తాం. ముఖాన్నేమో బాగా కడుగుతాం, మనం పోయాల్సినవి రాయాల్సినవని అన్ని రాస్తాం, పూస్తాం. కింద కాళ్ళు మాత్రమే గజిపోయింటాయి. అర్థమైంది. తర్వాత మనం వాటిని నిర్లక్ష్యం చేసినాం కాబట్టి గెంటుతూ ఉంటే ముఖానికి ఏమందం ఉంటుంది? మనం కుంటూ నడిస్తే ముఖానికి ఏమందం ఉంటుంది? అన్నిటినీ సరిగ్గా చూసుకోవాలి. అన్ని అవయవాలు అవసరమైనటువంటి అవయవాలుగా మనకు కనబడతాయి. కాబట్టి మనది ఒక శరీరం అయినట్టుగా దేవుని సంఘం కూడా ఒక శరీరము. దీంట్లో ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. అవునా? ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ఇప్పుడు మనం ఎక్కడికన్నా పోవాల్సి వస్తే కాళ్ళు బాగలేవని చెప్పి దానిని పక్కన తీసి పెట్టిపోతామా? లేదు, దానిని తీసుకొని పోవాలా. అసలు అవి లేకపోతే పోలేవు. ఏ అవయవాన్ని తీసి పెట్టడానికి వీలు లేదు. అన్ని తీసుకొని పోవాలా, మళ్ళీ అన్ని తీసుకొని రావాలి. కాబట్టి మనిషి అంటే అనేక అవయవాల సమ్మేళనం, సంఘం అంటే అనేక కృపావరముల సమ్మేళనం. ఎట్లా అన్ని ఉంటే మనిషి అట్లా అన్ని ఉంటేనే కృపావరాలన్నీ కృపావరము కలిగిన వాళ్ళందరూ కూడా వాటిని ఉపయోగించుకుంటేనే సంఘం అని. నేను ముగిస్తాను. మీ అందరికీ తెలిసినటువంటిదే ఒక చిన్న ఉదాహరణ. అదేంటి అంటే ఈ అవయవాలన్నీ కూడా నాలుక మీద కోపడి అంటే నాలుక మీద అసూయ పన్నాయంట. అన్నీ నువ్వే తింటావు, పానీపూరి నువ్వే తింటావు, బిర్యానీ నువ్వే తింటావు, కోడికూర నువ్వే తింటావు, ఇన్ని నువ్వే తింటావు, మేమెందుకు పని చేయాలని. అప్పుడు కడుపు అరిగేలేదంట. అంటే అది అరిగారు కదా లోపల, అది అరిగేలేదు, అది మానుకున్నది. మిగతా అవన్నీ కూడా పనిచేయడం మానుకున్నాయంట. అప్పుడు నాకు కూడా మౌనంగా ఉంది. కొన్ని రోజుల తర్వాత కాలు వెనుకంబ రావడం లేదు, చేతులు పైకి లేరు. అది కదా మంచి ఉదాహరణ చెప్పినారు. అట్లాగే సంఘంలో కూడా అలిగి మానుకోకూడదు. నన్ను గుర్తించలేదని మానుకోకూడదు. నేను గుర్తించేవాడు లేదు. చేసుకుంటూ పోతుండాలా. తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చరించడానికి ఆయన సమర్థుడు. మొదట నీకు తెలుస్తుంది, తర్వాత సంఘానికి ఇతరులకు కూడా ఆ సంగతి తెలుస్తుంది. దేవుని వరాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి, దాన్ని దుర్వినియోగం చేయకూడదు. దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని బట్టి గర్వించకూడదు, అవునా, అతిశయించకూడదు. ఎందుకంటే దానికోసం ఇయ్యలేదు దేవుడు, ఉపయోగం కోసం ఇచ్చినాడు కానీ అతిశయం కోసం ఆయన ఇయ్యలేదు. అలాగే ఎప్పుడే కానీ అడగకూడదు. ఇంకా అడగడం మంచిది కానీ అడగడం మంచిది కాదు. అడిగితే దేవుడు దారి చూపిస్తాడు, సహాయం చేస్తాడు, ప్రజలను ప్రేరేపిస్తాడు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన వరమును గ్రహించి ఇతరులు కూడా గుర్తించి ఎంకరేజ్ చేయాలి. నీకు ఈ వరం ఉంది కాబట్టి నువ్వు ఈ పని ఇంట్లో కొనసాగు, ఈ వరములో నువ్వు కొనసాగని చెప్పి ఇతరులు కూడా గుర్తించాల్సిన అవసరం. మంచి ప్రభు ఈ మాటలను మనం వెనుకలో దీవించుగాక ప్రార్థించాలి. కృప కలిగిన తండ్రి, మేము ఏ వరములను కలిగి ఉన్నామో దానిని బట్టి మీకు స్తోత్రం. మేము గుర్తించుటకు అలాగే గుర్తించబడుటకు మీరు నియామకం చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము గుర్తించి మాకున్నటువంటి వరమును ఎంత